హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము డోన్ టు కన్యాకుమారి సైకిల్ రైడ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము డోన్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి స్టార్ట్ చేసినాము రైడ్. అయితే ఇది వచ్చేసి మనము హైదరాబాద్ టు బెంగళూరు హైవే స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇప్పుడైతే టైము 5 అవుతుంది. 5 గంటలకు స్టార్ట్ చేసినాను మార్నింగ్ పొద్దున్నే. మరి ఎక్కడి వరకు వెళ్తామనేది చూద్దాం. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళు వీడియోని లైక్ కొట్టండి. పొద్దునే మార్నింగ్ కదా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సైకిల్కి అయితే లైట్ సెట్ చేసినాను. దానికి బ్యాకప్గా పవర్ బ్యాక్ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. సైకిల్కి బ్యాక్ సైడ్ కూడా ఒక లైట్ని సెట్ చేసినాను. ఎందుకంటే దూరం నుంచి వాళ్ళకి వెనుకలు వచ్చే వెహికల్స్కి కనపడాలి కదా. మబ్బులో అది వచ్చేసి మెయిన్ హైవే, చిన్న చిన్న వెహికల్స్ కనపడవు, బైక్లు, సైకిళ్ళు ఇలాంటివి మార్నింగ్ టైంలో. అందుకని లైట్ బ్యాక్ సైడ్ కూడా వేయించాను. అది కనపడుతుంది, దాన్ని రిఫ్లెక్టర్ అంటారు. అది బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్కి లైట్ రూపంలో కనపడుతుంది. అంటే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట ముందర వెహికల్ వెళ్తుంది అని. దానికోసం దాన్ని కూడా వాడాను. హెల్మెట్ కూడా తీసుకున్నాను, అంటే సేఫ్టీ కదా ముఖ్యము హెల్మెట్. ఇప్పుడైతే పొద్దున 6 అవుతుంది చూడండి, తెల్లవారిపోతుంది. డోన్ నుంచి కన్యాకుమారి 960 కిలోమీటర్లు సంథింగ్ ఉంది. చూద్దాం మరి మనకి ఎన్ని రోజులు సైకిల్ రైడ్ పడుతుంది అనేది. మనం దేవుణ్ణి ఒకటే కోరుకుంటాము, సైకిల్ అయితే ఏం రిపేర్ రాకుండా, పంచర్ కాకుండా జాగ్రత్తగా సేఫ్టీగా వెళ్ళి తిరిగి వస్తే చాలు మనకు. అదే మీరు కూడా కోరుకోండి సేఫ్టీగా తిరిగి రావాలని. ఎందుకంటే హైవేల్లో చాలా ముఖ్యంగా మనం ఈ రైడ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఒక అవగాహన తీసుకురావాలని చెప్పి. ఈ నెక్స్ట్ జనరేషన్లో ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యము. హెల్త్ ఆరోగ్యంగా ఉండడం కోసము సైక్లింగ్ అనేది చాలా ముఖ్యము జీవితంలో. సైక్లింగ్తో పాటు రన్నింగు, వాకింగు అలా చేస్తే కూడా మంచిది. అంటే ఫిట్నెస్ ఉంటే చాలా మంచిది కదా. ఇప్పుడు కాలంలో ఏం జరుగుతుందంటే యువత మొత్తము మొబైల్స్ చూడడము, నిద్ర లేట్గా లేవడము, నైట్ 12 వరకు పడుకోకపోవడము, ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. వీటిపైన ఒక అవగాహన తీసుకొద్దామని చెప్పి ఫిట్నెస్కి సైక్లింగ్ చాలా ముఖ్యము. అందుకని మనము డోన్ టు కన్యాకుమారి సైకిల్ రైడ్ చేసినప్పుడు 960 కిలోమీటర్లు నేను సైకిల్ తొక్కాలనుకున్నాను. కాబట్టి మీరు కూడా డైలీ ఒక 5 కిలోమీటర్ లేదా 10 కిలోమీటరు సైకిల్ తొక్కడం వలన చాలా ఉపయోగం ఉంటుంది. వీలైతే ఒక 5 కిలోమీటర్లు కనీసం రన్నింగ్ చేయండి. అది కూడా కుదరదు అంటే 1 కిలోమీటర్ లేదా 2 కిలోమీటర్లు వాకింగ్ చేయండి. చాలా మంచిది హెల్త్కి. కొందరు ఎలాగంటే బిజీ లైఫ్గా ఉండి ఆఫీసులలో ఎప్పుడు సిస్టంలో ముందు కూర్చొని ఇల్లు, ఆఫీసు, అలాంటి వారికి హెల్త్ చాలా అవసరము. అందుకని మీరు ఖచ్చితంగా మార్నింగ్ లేదా ఈవినింగ్ 1 అవర్ 2 అవర్ ఏదో కొంత సమయం కేటాయించి వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేస్తే మంచిది. అసలు ఈ మాటల్లో పడి నా గురించి నేను ఇంట్రడక్షన్ ఇవ్వడమే మర్చిపోయినాను. మాది వచ్చేసి జలదుర్గం విలేజ్, ప్యాపిల్ మండలము, నంద్యాల డిస్టిక్. ఇప్పుడు కొత్తగా నంద్యాల జిల్లాలో చేర్చారండి. ఫస్ట్ అయితే కర్నూలులోనే ఉండే. నేను వచ్చేసి 2015లో ఆర్మీలో జాయిన్ కావడం జరిగింది. అక్కడ ఎట్లా అంటే మెంటల్గా, ఫిజికల్గా చాలా ఫిట్గా ఉండాలి. నాతో పాటు ఒకే చోట ట్రైనింగ్ చేసిన మా ఫ్రెండు మదను, అతడిది వచ్చేసి నెల్లూరు. వాడికి కొద్దిగా అంటే ఆర్మీలో చేరకముందు నుంచి కొద్దిగా అవగాహన ఉండేదన్నమాట. ఈ సైక్లింగు, రన్నింగు, బాడీ బిల్డింగు, స్విమ్మింగు దాని గురించి.
వాడు నన్ను మోటివేట్ చేయడం వల్ల నేను చిన్నగా 2020లో నార్మల్ సైకిల్ తీసుకున్నాను. అప్పుడు కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత వాడు మా ఇంటికి రావడం జరిగింది ఇల్లు ఓపెనింగ్కి వచ్చిన తర్వాత వాడి దగ్గర కూడా నార్మల్ సైకిల్ ఉండేది. ఇద్దరం కలిసి ఒక 2 డేస్ ప్లాన్ వేద్దామని చెప్పి మా ఊరు నుంచి జలదుర్గం నుంచి బెంగళూరుకి నంది హిల్స్కి అప్పుడే సైకిల్లో వెళ్ళాము. ఆ తర్వాత నెక్స్ట్ కరోనా వల్ల ప్రాక్టీస్ చేయలేకపోయినాము. ఇప్పుడు మరి కరోనా అయిపోయిన తర్వాత ఒక స్పోర్ట్స్ సైకిల్ అంటే రోడ్ బైక్ కొత్తది తీసుకొని దీంతో ప్రాక్టీస్ చేసినాము. అదంతా ప్రాక్టీస్ చేయబట్టే నేను ఇంత లాంగ్ రైడ్కు సిద్ధమైనాను. ఇప్పుడు వచ్చేసి పామిడి 2 కిలోమీటర్లు ఉంది. మరి చూద్దాం, ఆకలి అవుతుంది. దగ్గరలో ఎక్కడైనా టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడ ఆపేసి టిఫిన్ తిని బయలుదేరుదాము. చూద్దాం, మరి దగ్గరలో టిఫిన్ సెంటర్ ఉందేమో. ఈ పామిడి దాటిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నదనమాట దేవా టిఫిన్ సెంటర్. ఇప్పుడు వచ్చేసి మనం అనంతపురం దాటిన తర్వాత పెనుగొండ దగ్గరలో కియా మోటార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర అయితే ఉన్నాము. ఇది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద పరిశ్రమ. ఇది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో రావడము చాలా మంచిదే. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు అనంతపురం జిల్లా చాలా కరువు జిల్లా అని. అక్కడ యువతకి అంటే ఆధారంగా నిలుస్తుంది కదా. ఇక్కడ చాలామంది దీనిపైన ఆధారపడి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఇది వచ్చేసి పెనుగొండ దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేస్తున్నాము. భోజనం చేసిన తర్వాత 1 అవర్ 2 అవర్ రెస్ట్ తీసుకొని 3కి లేదా 3:30కి ఇక్కడి నుంచి బయలుదేరాము. చిక్బల్లాపూరు, బెంగళూరు. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే హిందూపురము. చెప్పాలంటే మన అదృష్టం అయితే బాగుంది. మనం వచ్చే ముందరే 5 మినిట్స్ ముందరే వర్షం పడిపోయింది. రోడ్డు అంబడి నీళ్ళు ఉన్నాయి. మనమైతే వర్షానికి తడవలేదు, కానీ వెహికల్స్ వెళ్తుంటే అవైతే నీళ్ళు మన మీద పడుతున్నాయి. వచ్చేసి బెంగళూరు, సేలము, మధురై 638 కిలోమీటర్లు. ఇప్పుడు బాగేపల్లి చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము, ఆర్టీఓ. ఇక్కడ మన వెహికల్స్ వెళ్తుంటాయి కదా, లారీలు అవి ఇవి. ఆర్టీఓ చెక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఇది. బాగేపల్లి దాటిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూడొచ్చు చాలా పెద్ద కొండలు. ఇలాంటి కొండలు బెంగళూరులో చాలా ఉన్నాయి. నంది హిల్స్ లాంటివి మంచి మంచి ప్లేస్ అనమాట. అవి ఉండడం వల్లనే గ్రీన్గా ఎనర్జీ అంటే వర్షం బాగా పడుతుంటుంది బెంగళూరులో కూడా. చూద్దాం మరి చిక్బల్లాపూర్కు మనం పోయేసరికి టైం ఎంత అవుతుంది అనేది. ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూడొచ్చు
కొత్త రెస్టారెంట్ అనుకుంటా, షాపింగ్ కాంప్లెక్స్ మాదిరి ఉంది. వచ్చేసి చిక్బల్లాపూర్ దగ్గరలో. ఈవినింగ్ టైం కదా, సన్ డౌన్ చూడండి. లొకేషన్ చాలా సూపర్ ఉందన్నమాట. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కూడా బాగుంది. టైం వచ్చేసి 7:30 అవుతుంది. మనం చిక్బల్లాపూర్ చేరుకున్నాము. మరి ఇక్కడ చాలా చలి విపరీతంగా ఉంది. నైట్ స్టే చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ రూమ్ తీసుకున్నాము. చాలా టెంట్ అయితే తీసుకెళ్ళినాను. నేనేమనుకున్నా అంటే పెట్రోల్ బంక్లో అక్కడ రిక్వెస్ట్ చేసి ఇలాగలాగా అక్కడే పడుకుందాం అనుకున్నాను. కానీ బెడ్షీట్లు అవి మర్చిపోయినాను ఇంటి దగ్గరే. అందువలన ఫస్ట్ రోజు ఫుల్ టైర్డ్ అయినాం కదా, రూమ్ తీసుకుంటే మంచిదని చెప్పేసి ఇక్కడ చిక్బల్లాపూర్లోనే నైట్ స్టే చేయడానికి రూమ్ తీసుకున్నాము. మరి ఇక్కడ పడుకొని పొద్దున మార్నింగ్ 5:30కి బయలుదేరుదాము. చూడండి, రూమ్ ఇలా ఉంది.